జనగామ జిల్లా కలెక్టరేట్ దగ్గర టీ స్టాల్ వివాదంలో బాధితులకు ఊరట లభించింది. టీ స్టాల్ తొలగించడంపై కలెక్టర్ తీరును నిరసిస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు టీ స్టాల్ తొలగించవద్దని స్టేటస్ కో ఇచ్చింది కోర్టు. మరోవైపు టీ స్టాల్ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఇదిలా ఉంటే టీ స్టాల్ తొలగింపు విషయంలో జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. జీవనాధారమైన టీ స్టాల్ విషయంలో కరుణించాలంటూ నిన్న కలెక్టరేట్లో కలెక్టర్ కాళ్లు పట్టుకుని బాధితులు వేడుకున్నారు. ఫుట్పాత్పై ఉన్న టీ స్టాల్ తొలగించాలని ఇప్పటికే మున్సిపల్ శాఖకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో టీ స్టాల్ తొలగించారు అధికారులు. అయితే ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా డిఆర్డీఓ ఆధ్వర్యంలో వనితా టీ స్టాల్, విజయ్ మిల్స్ స్టాల్ని మంజూరు చేశారు గత కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గత ఏడాది అట్టహాసంగా ప్రారంభించారు గత కలెక్టర్. ఇప్పుడు అదే టీ స్టాల్ ఫుట్పాత్పై ఉందంటూ తొలగించేలా ప్రజెంట్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలు ఇచ్చారు.